నడుము లూజ్ని బట్టి బ్లౌజ్ కటింగ్ అయితే చేస్తున్నారు కదా, నేను కూడా అలాగే ట్రై చేయాలనుకుంటున్నాను. దానికోసం అయితే నాది బ్లౌజ్ తీసుకున్నాను. నడుము లూజ్ ఎంత ఉందో చెక్ చేస్తున్నానండి. నాకైతే 29 అనేది వచ్చింది. కింద స్ట్రైట్గా ఒక లైను, ఖర్చు కోసం మరొక లైన్ అయితే డ్రా చేసుకున్నాను. ఇప్పుడు 29ని 4 భాగాలుగా చేసుకుంటున్నాను. 7.5 వచ్చింది. 7.5ని మార్క్ చేసుకుంటున్నాను. వెనకాల డాట్ కోసం 1 ఇంచ్, 2 ఇంచెస్ అయితే ఖర్చుకు తీసుకుంటున్నానండి. ఇప్పుడు బ్లౌజ్ లెంత్ని బ్లౌజ్ తోటి తీసుకుంటున్నానండి. ఇలాగా ఈ లెంత్ ఎంత ఉన్నది చూసుకొని అదే లెంత్ని మరొక చోట మార్క్ చేసుకొని రెండింటిని స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకున్నాను. ఇప్పుడు ఈ బ్లౌజ్ 30 కంటే నడుము లూజ్ ఎక్కువ ఉంటేనేమో పెద్ద సైజ్ బ్లౌజ్ అని, 30 కంటే తక్కువ ఉంటేనేమో చిన్న సైజ్ బ్లౌజ్ అని చెప్పినారు కదా. ఇదైతే చిన్న సైజ్ బ్లౌజ్ అండి. ఏ సైజ్ వరకైనా చంక డౌన్ అయితే 6 ఇంచెస్ తీసుకోమన్నారు, అలాగే తీసుకున్నాను. ఇక్కడ చెస్ట్ లూజ్ అనేది మార్క్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ ఎలా మార్క్ చేసుకోవాలంటే నడుము లూజ్కి 4 ఇంచెస్ కలిపితే చెస్ట్ లూజ్ అనేది వస్తుంది. 33ని బేస్ కాబట్టి నేను ఎప్పుడైతే 33 మీద కట్ చేయలేదండి, అందుకని 34 తీసుకుంటున్నాను. కొంచెం లూజ్ ఉన్న సైడ్ స్టిచెస్లో అడ్జస్ట్ చేసుకుంటాను. ఈ 34ని 4 భాగాలుగా చేసుకుంటున్నాను అండి. 8.5 వచ్చింది. 8.5 మార్క్ చేసుకొని 2 ఇంచెస్ ఖర్చుకైతే మార్క్ చేసుకున్నాను. స్ట్రైట్గా లైన్లు అయితే డ్రా చేసేసాను. ఇప్పుడు షోల్డర్ని మార్క్ చేసే ముందు నెక్ డీప్ ఎంత ఉందనేది చెక్ చేసుకుంటున్నానండి ఆది బ్లౌజ్ తోటి. ఇలాగా నెక్ డీప్ని అయితే మార్క్ చేసుకోవాలి. ఈ నెక్ డీప్ ఎంత ఉందో టేప్ తోటి కొలుచుకున్నాను. 9.5 ఉంది. అంటే 9.5 నుంచి ఎక్కువ ఉన్నాగా డీప్ నెక్ అన్నారు కాబట్టి నేనైతే షోల్డర్ని 5 ఇంచెస్ తీసుకుంటున్నానండి. నెక్ విడ్త్ అయితే 2 ఇంచెస్ వచ్చింది. ఈ 9.5ని మరొక చోట మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకోవాలి. ఈ రెండు కదా, కింద అయితే 2.5 అయితే మార్క్ చేసుకున్నాను. ఇక్కడ రౌండ్ షేప్ అయితే ఇస్తున్నానండి నెక్కి. ఇక్కడ 5 ఇంచెస్ పెట్టాను కదా, కింద కూడా 5 ఇంచెస్ అయితే మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చంక రౌండ్ అనేది మార్క్ చేసుకున్నాము. ఇలాగా డ్రా చేసుకోవాలండి. ఇక్కడ ఒక మిస్టేక్ జరిగింది. కార్నర్లో 1.5కి మార్క్ చేసుకోవాలి. అది మార్క్ చేసుకోకుండా చంక రౌండ్ అనేది ఇచ్చుకున్నాను. అదైతే మార్క్ చేసుకునేసేయండి. ఇంకేంటి మార్క్ చేసుకున్న ప్రకారం కట్ చేసుకున్నాము. రేపు ఫ్రంట్ పార్ట్ మిగతాదంతా బ్లౌజ్ని కట్ చేసేసుకున్నాము.